కూలకిపూడి ఏంటి? కూలకిపూడి గురించి ఆయన గురించి ఎంత రచ్చ చేయాలో అంత చేస్తూనే ఉన్నారు. మనం ఈ విషయాన్ని మొదటి విషయం ఆయన 5 కోట్ల బాంబు పేల్చిన రోజే మాట్లాడాం. ఇప్పుడు దానికి అనుగుణంగానే తగదిములు తదిగణతములు జరుగుతున్నాయి. చూస్తూనే ఉన్నారు కదా. అయితే వీళ్ళందరూ 5 కోట్ల రూపాయలకి సంబంధించి మాత్రం మాట్లాడరు, ఏదేదో మాట్లాడతారు. కూలకిపూడి అలాంటి వాడు, ఇలాంటి వాడు, అసలు ఆయన అప్పట్లో ఏం చేసేవాడో తెలుసా? ఇది అదేదో గొట్టం ఉంది, ఆ గొట్టంలో కూర్చొని అంటే ఈ వ్యక్తి మీద ఎన్ని కోణాల్లో దాడి చేయవచ్చు, అన్ని కోణాల్లో వాళ్ళ బంధువుల్ని, పార్టీ లీడర్లని అందరినీ పిలిపించి వాళ్ళ చేత ప్రశ్న అడుగుతున్నట్టు అడిగిస్తూ జవాబులు రాబట్టడం. ఆయన వివక్షకి ఎప్పుడూ గురి కాలేదట కదా. అలానే కులాన్ని కూడా వాడుకుంటాడా? అంతకుముందు ఎలా పనిచేసేవాడు? ఈయన 101 జిల్లాల అందగాడులాగా ఈయన పట్ల మహిళలు ఎవరైనా ఆకర్షితులయ్యారా? మరి ఈయన ఎలా చేసేవాళ్ళు? ఇట్లా రకరకాలుగా అంటే అతను విభేదించాడు కాబట్టి ఇక విచక్షణ లేనట్టే. టీడీపీలో పార్టీ వాళ్ళతో ఎవడన్నా విభేదిస్తే ఇక బయటికి వెళ్ళిన దాకా అతన్ని వెంటబడి వేధించి నానా హింసలు పెడతారనేది చాలామంది చెప్పారు. మనము కొంతమంది లీడర్ల విషయంలో ఎందుకు వీళ్ళు జైలు అయిపోయి ఉన్నా కూడా ఇలా బయటకు వచ్చి ఇంత వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు అని చెప్పినప్పుడు చెప్పాను. కొంతమంది 2 వ్యక్తుల విషయంలో, కొడాలి నాని వల్లభనేని వంశీ, ఇప్పుడు కూలకిపూడి. ఇతనిని టార్గెట్ చేస్తున్న తీరును చూసినప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తుంది. మరి వీళ్ళందరూ కూడా ఇంకా తెలివైన వాళ్ళు కదా. ఏం చెప్తారు? మీరు ఇప్పుడు అడగవచ్చు, మీరు ఈరోజే ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇప్పుడు దాకా ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే మేము మా పార్టీ కోసం పనిచేస్తాము, మా పార్టీలో లీడర్లు అంటే ఊరుకోము. వాస్తవానికి కూలకిపూడి లీడర్ల గురించి ఎక్కడ మాట్లాడాడు? తాను ఇచ్చిన డబ్బుల గురించి మాట్లాడాడు, ఎందుకు హర్ట్ అయ్యానో మాట్లాడాడు, ఎవరి మీద మాట్లాడాలో ఆ వ్యక్తి మీదే మాట్లాడాడు. మిగతా వాళ్ళని నెత్తనేసుకునే ఊరేగుతున్నాడనే కానీ ఆయన ఎవరిని విమర్శించలేదే. ఇప్పుడేం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పార్టీ నుంచి బయటకు పంపించే సాహసం చేస్తే ఏమవుతుందంటే కూలకిపూడి దగ్గర ఉన్న ఆయుధాన్ని బయటకు తీస్తాడు. ఆల్రెడీ తీసే ఉంచాడు దాన్ని, నా దగ్గర ఈ ఆయుధం ఉందని. అది ఒక దళితుడిని తన నియోజకవర్గ అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుపడుతున్న కమ్మ సామాజిక వర్గాన్ని వెనకేసుకొచ్చి నన్ను బయటికి నెడతారా అంటాడు. వాస్తవం కనిపిస్తుంది కూడా అదే కదా. ఇప్పుడు ఈ పార్టీలో ఇతనిని బయటకు పంపిస్తే రీజన్ ఏంటి? మరి పార్టీలో అయిన తప్ప ఎక్కడ మాట్లాడాడు? నేను వేసుకునే చొక్కా కూడా అతనే కొనిచ్చాడు అనటం వల్ల, నా ఇంటి చుట్టూ డీజేలు పెట్టి హోరెత్తించడం వలన ఇలా చేస్తున్నా అని చెప్పాడు కదా. మరి డ్యామేజ్ని కంట్రోల్ చేయడం ఎవడం వలన అయ్యే పనేనా? ఇప్పుడు ఇతని మీద వైఎస్ఆర్సీపీ కోవర్టు అని ముద్ర వేయటం, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన వీడియోలు లేకుండా చేశారంటారు. సింపుల్, అందులో ఏముంది? ఎవరైనా చేసుకుంటారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన వీడియోలు ఈ పెద్ద మేధావి చెప్పకపోతే ఎవరికి తెలియదా? తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన సంగతి కూడా తెలుసు కదా. అంటే ఒక కోవర్టు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఉద్యమాన్ని నడిపించి అది పడేలాగా చేసిన వ్యక్తి ఆ వ్యక్తికి కోవర్టుగా ఉంటాడా? అదే మనం పిచ్చి కుక్క అని ఒక ముద్ర వేసేస్తాం, తర్వాత బయటికి తరిమేస్తాం. ఇదే జరుగుతుంది కదా. ఇంకా మన జాంగ్రీలు, జిలేబీలు వీళ్ళు మాట్లాడుకునే మాటలైతే మరీ కామెడీగా ఉంటాయి. అసలు ఆయన ఇచ్చిన 5 కోట్లు చెప్తారు కానీ చెప్పరుగా అనుకుంటారు. ఇంకా ఏదో మీటింగ్ పెట్టారంట దాని గురించి. ఎవరయ్యా? చర్చకి మాజీ మంత్రి జవహర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఉండి ఆయన ద్వారా గ్రౌండ్ వర్క్ చేయిస్తున్నారు. ఇది ఒక పెద్ద ఆరోపణ కదా. జవహర్ కుమారుని తీసుకొచ్చి నెక్స్ట్ ఏనే అని లోకేష్ గారు చెప్పారని నేనే చెప్పారు. వీళ్ళు తవి సాధించింది ఏముంది అందులో గురించి? ఎందుకంటే ఇక వేరే ఇష్యూ కూడా ఉంది. చూడండి ఇక్కడ మాట్లాడారు.
సెట్ అవుతాయని అనుకుంటున్నాను. సెట్ అవుతాయి. బాబు గారు అయితే కొంచెం కోపంగా ఉన్నారనే సమాచారం. ఉమ్, చూడాలి మరి ఏం జరిగిందో. ఉమ్. ఓకే సార్. నెక్స్ట్ అండి. బాబు గారు అయితే కోపంగా ఉన్నారని సమాచారం. ఏం జరుగుతో చూడాలి అట. ఏం జరుగుతుంది? మన వర్గం మీద చేయాల్సినంత దాడి చేపిచ్చేస్తా ఉన్నాను. నువ్వు ఏ రోజుకైనా మా చెప్పు చేతుల్లో ఉండాల్సిన వాడివే. ఒక ఆయన ఉంటాడు, ఆ వీటి5లు వాటికి వీటికి తిరుగుతూ మీసాలు మెలేస్తూ ఉంటాడనమాట. అసలు ఏటిని నిన్ను మేము ఎందుకు గెలిపించేసుకున్నాం? అసలు నువ్వు పోయి వాళ్ళ మీద కూడా పెట్టుకోవటం ఏంటి అసలు? అంటే టికెట్ ఇవ్వటం గొప్ప విషయమే, గెలవటము గెలిపించారు పార్టీ తరఫున గొప్ప విషయమే. ఇంకా అందుకని బానిసగానే ఉండిపోతారు ఎవరైనా పార్టీల తరఫున. వాళ్ళకంటే ఆత్మాభిమానాలు ఉండకూడదా? అప్పుడేమవుద్ది? ఈయన ఇది బయట పెట్టాడు కాబట్టి ఇతగాడు ఇదిగో ఇసుక ఇలా చేస్తున్నాడు, రేషన్ ఇలా చేస్తున్నాడు, మహిళలతో ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు భ్రష్టు పట్టిస్తారు. అంటే ఏంటి? పార్టీతోనే అంటగాగుతూ వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉంటే ఈయన చెప్పిన అక్రమాలు, అంటే ఈయన చేస్తున్న అక్రమాలు కూడా వీళ్ళు సహించేవాళ్ళ. అంటే ఈ జుట్టు పట్టుకొని ఏం చేశారు వీళ్ళిద్దరే ఏం చేసుకుంటున్నారు అనేది బయట పెట్టేసాడు. ఇప్పుడు బయట పెట్టిన తర్వాత దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేస్తామనుకోవటము ఏదో లేదు. అసలు కొలికిపూడి నువ్వు జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలి తెలుసా అని చెప్పించటము. ఏంటి డ్రామా? ఒక ఎమ్మెల్యే ఎలా ప్రవర్తించాలి అనేది అతనికి తెలియదా? పైగా వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు కదా, ఏది మార్కాపురంలో ఆ భోజనం చేసిన రోజు, ఉప్పు కారం తినేవాళ్ళు ఎవరు అని. కారం మమకారం రెండు ఎక్కువే. జీవిరెడ్డి గారు మదర్ మాకు పెట్టారు ఇక్కడ భోజనం, పార్టీలో కొనసాగడం కష్టం అని. మరి వాటన్నిటిని ఎలా సమర్థించుకుంటారు? వ్యక్తి ఒక పార్టీలో ఇవ్వలేకపోతున్నాడంటే బయటికి పంపించేస్తారు కాబట్టి ఏదో ఒక ముద్ర వేస్తారు. వాటినే జనం అందరూ నమ్ముతారు అనుకోవటం ఏంటి? ఆవుతి ప్రసాద్ గుర్తొచ్చాడు నాకు. ఆయన బావ అంట, మరి ఎవరు కొలికిపూడి గారి బావగారట. ఆయన తెగ బాధపడుతున్నాడు. అసలు ఈ వ్యక్తి డబ్బులు తీసుకోవటమే కానీ ఇవ్వటం ఇది కాదు. అసలు ఎంత అప్పులు చేశాడంటే అప్పుల నుంచి పారిపోయేందుకు వచ్చి ఉద్యమం పేరుతో చేరుకొని అంటాడు. అంటే ఇవే ఆరోపణలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకొకళ్ళు చేస్తే ఎలా ఉండేది కొలికిపూడి పరిస్థితి? టీడీపీ కాబట్టి, టీడీపీలో ఉన్నాడు కాబట్టి ఇంకా వీటి మీద ప్రెస్ మీట్ పెడతారు ఖచ్చితంగా. చంద్రబాబు గారు వస్తారు, మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఏమని చెప్తారు? నువ్వు అలా బయట పెట్టకూడదా బాయ్, 5 కోట్లు తీసుకున్నాడని నీకేం తెలుసు, నీ తరపున ఇంకా చాలా ఖర్చు పెట్టాడు తెలుసా అంటాడా? ఆయనేమి నా సొంత డబ్బులు పెట్టారని చెప్పలేదు కదా, వాళ్ళ వీళ్ళ దగ్గర తెచ్చుకొని పెట్టారని అన్నాడు అంతకుముందు. ఇప్పుడు అలా పెట్టినవి వెనక్కి ఇచ్చారని చెప్తాడు. రాజకీయాల్లో ఎంతెంత ఖర్చు అవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. మరి అలాంటప్పుడు శుద్ధ పూసల్లాగా అంటే ఒకటి ఇదే ఆరోపణలు వైఎస్ఆర్సీపీలో ఎవడన్నా చేసాడు అనుకోండి, ఆ ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు ఎవరన్నా ఇలానే వెళ్ళిపోయి వస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి మీదో లేకపోతే వైవి సుబ్బారెడ్డి మీదో ఎవరికి మేము డబ్బులు ఇచ్చి మోసం అంతెందుకు చెప్తూనే గుర్తొచ్చింది కదా. పిడతల రజనీ గారు డబ్బులు తీసుకున్నారు, అందులో కొంత వెనక్కి ఇప్పించారనే కేసులు కూడా పెట్టించారు కదా. దాన్ని దీన్ని పోలిస్తే ఎలా ఉంటుంది? అంటే అట్లా మనం నాణ్యమైన మనుషులు, వాళ్ళు చిప్ మనుషులు కదా. అదనమాట కొలికిపూడి గారి కథకి ముగింపు ఇళ్ళు అలా ఇవ్వబోతారు. బట్ అలా ఇస్తే ఏమవుతుంది అనేది కూడా మనం సూచనప్రాయంగా చెప్పాం కదా. బాయ్.